ఇది హాల్ చూపిస్తారండి. హాయ్ రంజిత్, ఎస్ ఈరోజు నేను మీకు వెన్యూ టూర్ ఇస్తా. సో బేసికలీ మహోత్సవ్ బ్యాంక్వెట్స్ అల్వాల్లో ఇప్పుడు మనకి ఏమేమి మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఏం హాల్స్ ఉన్నాయి, ఎంత కెపాసిటీ ఉంది, అదొక ఓవర్వ్యూ ఇస్తానండి. కమాన్ చూస్తే ఇప్పుడు మన గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాం లాబీ. ఓకే. సో మనకి -1 -2 రెండు పార్కింగ్ సెల్లర్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ పరిణయ హాల్, సెకండ్ ఫ్లోర్ మాంగళ్య హాల్ ఉంది. థర్డ్ ఫ్లోర్లో గెస్ట్ రూమ్స్ ఉన్నాయి మనకి. ఇన్ కేస్ మీ ఫంక్షన్కి ఏమైనా గెస్ట్ రూమ్స్ కావాలి అని అంటే ఆ గెస్ట్ రూమ్స్ ఇస్తాము. అండ్ ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి టెర్రస్ వెన్యూ ఉంది. చిన్న హల్దీ పార్టీస్ 15 మెంబర్స్ అలా అయితే అది ఇస్తాం అనమాట. సో లెట్ మీ షో యూ హాల్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో నేను పరిణయ హాల్ ఏదైతే చెప్పానో అది నేను చూపిస్తాను. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ హాల్. ఇది ఒక 250 మెంబర్స్ కెపాసిటీ ఉంటుంది. సో దీంట్లో 250 మెంబర్స్కి మేము 200 చైర్స్ వేస్తాం అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం డైనింగ్కి యూజ్ చేస్తాం ఈ స్పేస్ మొత్తం. హ్యాండ్ వాష్ ఏరియా ఉంది చూడండి. ఓకే. సో అటు హ్యాండ్ వాష్ ఏరియా ఉంది. ఇదంతా స్పేస్ మనకి డైనింగ్ యూజ్ చేస్తాము. అండ్ ఇది సర్వీస్ సైడ్ అనమాట. సర్వీస్ సైడ్ మేజర్లీ మొత్తం ఫుడ్ పికప్ కానీ డ్రాప్ కానీ ఏదైనా మాకు సర్వీస్ రిలేటెడ్ అంతా మేము ఈ ఎంట్రన్స్ వాడతాము. అండ్ ఇక్కడ లేడీస్ వాష్రూమ్ ఉంది. ఇది హాల్ నుంచి ఇటు సైడ్ ప్రైవేట్గా ఉండాలని ఇటు సైడ్ పెట్టాము మేము. అండ్ ఎలివేటర్ దిగగానే లిఫ్ట్ దిగగానే అక్కడ వచ్చేసి మనకి జెంట్స్ వాష్రూమ్ ఉంది. సో ఇది మొత్తం హాల్ ఏరియా అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం స్టేజ్ లైక్ మెయిన్ డెకరేషన్స్కి కానీ దాని మొత్తం అంతా ఈ స్టేజ్ స్పేస్ వాడతాము. యూజువల్లీ బ్యాంక్వెట్స్లో ఉన్న సైజ్ దానికన్నా మనది కొంచెం పెద్ద సైజ్. ఇది ఒక 35 feet జస్ట్ స్టేజే ఉంటుంది అనమాట. సో మీకు బ్యాక్ డ్రాప్స్కి డెకార్కి ఏది ఉన్నా కూడా మంచి స్పేషియస్గా మీకు కనిపించడానికి ఇది స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం హాల్ లుక్ అనమాట. మనకి ఇలా ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్స్ మీరు ఎప్పుడైతే ఏదైతే లంచ్ అయితే లంచ్, డిన్నర్ అయితే డిన్నర్, ఏ స్లాట్ అయితే మీరు బుక్ చేసుకుంటారో దానికి 2 hours ఆర్ 2.5 hours బిఫోర్ ద ఈవెంట్ స్లాట్ మీకు డ్రెస్సింగ్ రూమ్స్ ఇస్తాం అనమాట ఇన్ యువర్ అసైన్డ్ ఫ్లోర్. సో దీంట్లో వచ్చేసి మీరు ఏమైనా మేకప్ కానీ లేకపోతే మీకు ఏమైనా వాల్యుబుల్స్ ఏమైనా పెట్టుకుంటారంటే మీరు పెట్టుకొని దానికి లాక్ వేసుకోవచ్చు. సో బర్త్డే ఫంక్షన్కి అయితే మేము ఒక 1 room ఇస్తాం అనమాట డ్రెస్సింగ్కి. సో యూజువలీ ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, వెడ్డింగ్స్ అలాంటి వాటికి 2 rooms ఇస్తాం. వీ హ్యావ్ 2 rooms ఆన్ అదర్ సైడ్స్ ఆఫ్ ద స్టేజ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అడిషనల్ రూమ్ ఏమైనా కావాలి అని అంటే అడిషనల్ రూమ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ మీకు అవసరం ఉంది, ఎవరైనా పెద్దవాళ్ళు ఫ్రెష్ అప్ అవుతారు అనుకుంటే దానికి కూడా మా దగ్గర రూమ్స్ ఉన్నాయి. సో డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మేము అది కూడా చేస్తాం. యా, సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. సెకండ్ ఫ్లోర్ది మాంగళ్య హాల్. సో ఇది మాంగళ్య హాల్ అనమాట. సో దిస్ ఇస్ మాంగళ్య హాల్. సో ఇది వచ్చేసి మాంగళ్య హాల్ అండ్ పరిణయ హాల్, లైక్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఇప్పుడు నేను చూపించేది. దే ఆర్ సేమ్ సైజ్, లైక్ సైజ్ పరంగా కెపాసిటీ పరంగా దే ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్. ఏం డిఫరెన్స్ లేదు. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ద కైండ్ ఆఫ్ లైటింగ్ దట్ యూ హ్యావ్ హియర్. ఇక్కడ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట షాండ్లియర్స్. కింద వచ్చేసి డిఫరెంట్ లేఅవుట్ ఉంటాయి అంతే. సో ఇక్కడ మనకి ఇలా వచ్చాయి, కింద ఇలా వస్తాయి అనమాట. సో బట్ ప్రెటీ మచ్ మిగిలిన అంత లేఅవుట్ పరంగా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. నేను ఇక్కడ ఎన్ని చైర్స్ ఫిట్ అవుతాయి, కింద కూడా అన్ని చైర్స్ ఫిట్ అవుతాయి. అండ్ దిస్ ఇస్ ఆల్సో 250 seating. సో 600 members గ్యాదరింగ్ ఉంది అని అంటే వీల్ టర్న్ దిస్ హోల్ స్పేస్ జస్ట్ టు రౌండ్ టేబుల్స్ వేసేసి కార్నర్స్కి చైర్స్ వేసేసి ఇక్కడ మనము ఫుడ్కి ఇస్తాం అనమాట. ఒకవేళ 500 members కన్నా ఎక్కువ అవుతున్నారు అని అంటే రిపీట్ కౌంటర్స్ ఇటు సైడ్ నుంచి వేస్తాం అనమాట. సో మొత్తం ఇక్కడున్న చైర్స్ మొత్తం తీసేసి డైనింగ్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ మంది గ్యాదరింగ్ ఉంటే. లేదు అని అంటే సైమల్టేనియస్గా 2 events, కింద ఈవెంట్ కింద, పైన ఈవెంట్ పైన కూడా అవుతాయి. అంటే ఇక్కడ బర్త్డే ఈవెంట్ కింద పెళ్ళి కూడా అయ్యే స్కోప్ ఉంది మన దాంట్లో. సో ఇది హాల్ సైజ్, హాల్ అమ్యూనిటీ చూపించేది. ఇది స్టేజ్ అనమాట. సో ఇది మనకున్న స్టేజ్ సైజ్. ఇది సేమ్ స్టేజ్ 35 feet స్టేజ్. అండ్ ఈ బ్యాక్డ్రాప్ కూడా మీకు ఇట్ విల్ బీ ఇనఫ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పార్టీ, బర్త్డే, పెళ్లి మండపాలు కూడా ఇక్కడ వేస్తారనమాట. అండ్ రిసెప్షన్ డెకార్కి చాలా ఎలిగెంట్ డెకార్ వస్తుంది. సో దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకున్న డెకార్ ఏదైతే ఉంటుందో అది ఈ హాల్కి యాప్ట్ అయ్యే కలర్. సే ఫర్ ఎగ్జాంపుల్ అటు చూపి.
సో ఇట్ సైడ్ మీకు వాల్ కలర్ క్రీమిష్ ఉంది. సో మీకు ఈ ఇంటీరియర్స్కి ఈ కైండ్ ఆఫ్ లైటింగ్కి మీరు సెట్ అయ్యే థీమ్ డెకోర్ చేసుకుంటే ఇట్ విల్ బీ బెస్ట్ ఫర్ యూ. సో కిందది కొంచెం షైనీ ఉంటుంది అనమాట ఇంటీరియర్. సో దాని పరంగా ఆ డెకార్. సో అవైలబిలిటీ బట్టి యూ కెన్ రిక్వెస్ట్ అస్ ఏది హాల్ అవైలబిలిటీ ఉంటే మీకు అది ఇస్తాం, విచ్ ఎవర్ యూ లైక్. ఇక్కడ కూడా గెస్ట్ రూమ్స్ ఉన్నాయండి? యా, గెస్ట్ రూమ్స్ లేఅవుట్ కూడా సేమ్. సో ఈ సెకండ్ ఫ్లోర్ కాబట్టి 201 అంటాం, 202 అట్ సైడ్. సో ఇక్కడ కూడా అంతే, బర్త్డే ఫంక్షన్ అయితే ఒక డ్రెస్సింగ్ రూమ్, ఇంకా వేరే పెళ్ళిళ్ళు అలాంటి ఈవెంట్స్ అయితే మల్టిపుల్ రూమ్స్ ఇస్తాం అన్నమాట. యా, వాష్రూమ్స్ లేఅవుట్ కూడా సేమ్. అట్ సైడ్ వాష్రూమ్స్ వస్తున్నాయి, లేడీస్ వాష్రూమ్, జెంట్స్ వాష్రూమ్ అండ్ డైనింగ్ ఏరియా. అట్ సైడ్ హ్యాండ్ వాష్ వస్తుంది. హ్యాండ్ వాష్ ఇది హ్యాండ్ వాష్. సో ఇప్పుడు ఈవెంట్ అవుతున్న టైంలో ప్యారల్లీ పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చొని తినడానికి కోసం మనం ఇలా రౌండ్ టేబుల్స్ వేస్తాం అనమాట. సో రౌండ్ టేబుల్స్ అండ్ ఈచ్ రౌండ్ టేబుల్కి అరౌండ్ 8 చైర్స్ ఫిట్ అవుతాయి. సో విచ్ విల్ బి సఫిషియంట్. ఒక 2 రౌండ్ టేబుల్స్ వేసుకుంటే పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ తింటే వాళ్ళకి ఈజీ అవుతుందని ఆ రౌండ్ టేబుల్స్కి మేము ఫెసిలిటేట్ చేస్తాం అనమాట. యా, ప్రెటీ మచ్ దిస్ ఇస్ ద హోల్ స్పేస్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. ఒకవేళ మీకు ఆల్కహాల్ ఏమైనా హోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే మీ 200 మెంబర్స్ పార్టీ అయి ఉండొచ్చు. ఒక 100 మెంబర్స్కి ఆల్కహాల్ మీరు హోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అది ప్రైవేట్గా ఉండాలి అని అంటే ఒక హాల్ మొత్తం మీకు మేము ఆల్కహాల్కి కూడా వి విల్ గివ్ యూ. అయితే వీ సజెస్ట్ యూ ఎయిర్ కండిషన్ హాల్స్, ఇది అండ్ కిందది. దీస్ ఆర్ లైక్ ఫుల్లీ ఎయిర్ కండిషన్ హాల్స్. ఒకవేళ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా విత్ రెస్పెక్ట్ టు ద మెన్యూ ఆర్ లేకపోతే వెన్యూ ఎలా ఉంటుంది, ఎప్పుడు వచ్చి విజిట్ చేయవచ్చు, ఏది ఉన్నా కూడా మీకు కనిపించే ఫోన్ నెంబర్కి యూ కెన్ కాల్ అస్ అండ్ యూ కెన్ ఆస్క్. ఏ క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగొచ్చు. ఒకవేళ మీరు ఇండియాలో లేరు, మీరు ఫారెన్లో ఉన్నారు, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, ఏ ప్లేస్లో మీరు ఉన్నా కూడా దిస్ వీడియో షుడ్ హెల్ప్ యూ టు గివ్ యూ అన్ ఓవర్ వ్యూ. ఇది మీ పేరెంట్స్కి షేర్ చేయడం కానీ లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మాకు మీరు డైరెక్ట్ వాట్సాప్లో మీరు రీచ్ అవుట్ అయినా కూడా వీల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ. మీకు నేను పార్కింగ్ వ్యూ కూడా జస్ట్ ఒక స్నిపెట్స్ చూపిస్తాను, ఎలా ఉంటుంది పార్కింగ్ అనేది, వెళ్ళే దారి అండ్ కింద ఎలా ఉంటుంది అని కూడా నేను చూపిస్తాను. వర్షం పడుతుంది బట్ స్టిల్ ఐ వాంట్ టు షో యూ ఏమున్నాయి మన దగ్గర అని. సో ఇది సూర్యనగర్ వెళ్ళే రోడ్ అనమాట. సో ఇక్కడ మనకి 2 గేట్స్ యాక్సెస్ ఉంది. సో ఈ 2 గేట్స్, వన్ ఆఫ్ ద గేట్ నుంచి వస్తే మన మహోత్సవ్ బ్యాంక్వెట్స్ ఇక్కడ ఉంది. అండ్ ఇలా స్ట్రైట్గా ఈ గేట్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మీకు పార్కింగ్లోకి వెళ్ళిపోతారు మీరు. ఇది -2లో ఉన్నాము, ఇది -1 పైంది. సో 2 సెల్లార్స్ అని చెప్పాను కదా, దిస్ ఈజ్ -2, కొంచెం డార్క్ ఉంది. సో ఇది -2. సో లైక్ స్పేషియస్ పార్కింగ్ మనకి. అది మళ్ళీ పైకి వెళ్ళే ఎలివేటర్స్ అవి. ఇది -1. సో బేసిక్లీ అది ఎంట్రన్స్ అనమాట. అటు నుంచి వస్తే ఇలా లోపలికి వెళ్ళిపోతాయి కార్స్. సో దిస్ ఈజ్ ద పార్కింగ్ దట్ వీ హ్యావ్ హియర్. అండ్ ఇది -1 అండ్ కింద -2, 2 సెల్లార్స్ ఉన్నాయి. దాంతోపాటు వీ ఆల్సో హ్యావ్ దిస్, ఈ ప్లేస్ ఉంది బిల్డింగ్ బ్యాక్ సైడ్. సో ఈ స్పేస్ కూడా మనం వాడతాము. ఇన్ కేస్ ఈ పార్కింగ్ స్పేస్, ఇంత హ్యూజ్ పార్కింగ్ స్పేస్ కూడా సరిపోవట్లేదు అని అంటే వీ హ్యావ్ ఎ బ్యాక్ గేట్ యాక్సెస్. ఇక్కడ నుంచి గ్రౌండ్ యాక్సెస్ ఉందన్నమాట. దాంట్లో ఒక 100 కార్స్, అబౌట్ 100 కార్స్ ఫిట్ అవుతాయి దాంట్లో. థ్యాంక్ యూ.